నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. పవర్ లిఫ్టింగ్ పేరుకు తగ్గట్టే పవర్ఫుల్ గేమ్. మెండైన శరీర దారుఢ్యంతో బరువులు ఎత్తడమే లక్ష్యం. పురుషులకే పరిమితం అనుకునే ఆ క్రీడ వైపు అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. సాధించాలన్న పట్టుదలకు కసి తోడైతే విజయాలు సొంతమవుతాయని నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి చెందినవారు హైదరాబాద్ యువ లిఫ్టర్ వైష్ణవి మహేష్. ఒక మెకానిక్ కూతురుగా ఆమె సాధించిన విజయాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. వైష్ణవి కోసం తండ్రి ఎలాంటి త్యాగాలు చేశారు, ఆమె నాన్నను ఏ విధంగా సంతోషపెట్టాలనుకుంటున్నారు, ఫాదర్స్ డే స్పెషల్ ఇవాల్టి మన నింగి నెల నాదే కార్యక్రమంలో చూద్దాం. హలో వైష్ణవి. హలో అక్క. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నా. ఓకే, సో మీ నోటి వెంట నుంచి మాకు ఫాదర్స్ డే విషెస్ వినాలని ఉంది. ష్యూర్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ. ఓకే, సో వైష్ణవి పవర్ లిఫ్టింగ్ వైపుకి ఎప్పుడు రావాలనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే పవర్ లిఫ్టింగ్ నేను స్టార్ట్ చేసి 4 years అవుతుంది. కోవిడ్ టైంలో ఫిట్నెస్ కోసం అని చెప్పేసి జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసా. అలా జిమ్లో చూసా చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు. అలా ఇంకా ఫిట్నెస్ ఫీల్డ్లో కూడా ఈ రోజు రేపు ఈ గేమ్ చాలా చాలా ఫేమస్గా అవుతుంది. అలానే చాలామంది ఆకర్షితయ్యి చాలామంది ఇప్పుడు నాట్ ఓన్లీ మాలాంటి ప్లేయర్స్, చాలా ఏజ్డ్ 50 years 90 years ఉన్న వాళ్ళు కూడా ఈ లిఫ్టింగ్ ఫీల్డ్లో వస్తున్నారు. మాకన్నా మాస్టర్ లిఫ్టర్స్ ఇంకెక్కువ ఉన్నారు ఈ గేమ్లో. సో అలా నేను ఈ గేమ్ గురించి తెలుసుకొని ఆ గేమ్లో వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే, ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే నేను అంటే ఈ గేమ్ గురించి మొత్తం తెలుసుకొని వెళ్ళలేదు. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాము, ఫిట్నెస్ ఫీల్డ్లో వెళ్దాము, ఏముంది తెలుసుకొని ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసినుండే. అలా వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ పవర్ లిఫ్టింగ్లో వెళ్ళా. పవర్ లిఫ్టింగ్లో ఇన్స్పిరేషన్ అంటే నాకంటే సీనియర్ లిఫ్టర్స్ ఎవరైతే ఉన్నారో నేను చాలా మందిని చూసా. ఇప్పుడు కాంపిటీషన్స్లో వెళ్తాం కదా, ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి మల్లిక రాఘవేంద్ర గౌడ్ అని చెప్పి శంషాబాద్లో ఒక లిఫ్టర్ ఉన్నారు. వాళ్ళు ఇంకా వేరే స్టేట్స్లో సౌత్ నార్త్ సైడ్స్లో చాలా లిఫ్టర్స్ ఉన్నారు. ఆ లిఫ్టర్స్ చేసే లిఫ్టింగ్, వాళ్ళ స్టైల్ అదంతా చూసి అదే ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో అంటే వై పవర్ లిఫ్టింగ్ అని అంటే ఏం చెప్తావు? చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా. వై పవర్ లిఫ్టింగ్ అంటే నార్మల్గా నేను ఎప్పుడైతే ఫిట్నెస్ ఫీల్డ్లో వెళ్ళానో అప్పుడు చాలా అట్రాక్ట్ అయ్యింది గేమ్, చాలా అట్రాక్ట్ అయ్యింది. సో వీళ్ళు స్క్వాడ్స్ కానివ్వండి, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా నేను నార్మల్ వెయిట్స్, ఇప్పుడు నార్మల్గా ఎవరైతే స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారో 30-40 kgsతో స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 60-70 kgsతో స్టార్ట్ చేసినప్పటికి బాహుబలి రేంజ్ స్టార్ట్ చేసాం. సో ఈ గేమ్లో వెళ్దాం, ఒకసారి చూద్దాము. ఇప్పటికే ఎన్నో గేమ్స్ ట్రై చేసాము, ఈ గేమ్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము అన్నట్టు. మళ్ళా నాకు ఇంటర్మీడియట్లో మా మ్యామ్ ఉమా మ్యామ్ అని చెప్పేసి మ్యామ్ ఉన్నారు. ఆ మ్యామ్ చాలా తన ద్వారా స్టార్ట్ చేశా అని చెప్పొచ్చు. తనతో కాంటాక్ట్ అయ్యి మ్యామ్ ఇలా లిఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే తను గైడ్ చేసినుండే మ్యామ్. తన ద్వారా జిమ్ఖానా గ్రౌండ్స్లో హేమలత మ్యామ్ ఉన్నారు. ఆ మ్యామ్ దగ్గర ఒక 5 months 6 months తన దగ్గర ప్రాక్టీస్ చేసా. తర్వాత ఒక నేషనల్ కూడా అక్కడ నుంచి ఆడి మళ్ళీ కౌశిక్ సార్ అని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ కోచ్, తన దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, సో నాన్న ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది ఈ మొత్తం జర్నీలో? నాన్న ఎంకరేజ్మెంట్ అంటే నేను ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఉన్నా అంటే నాన్నగారు వల్లనే అంట. ఎందుకంటే నా డైలీ రొటీన్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో, నా మార్నింగ్ ప్రాక్టీస్కి లేచినప్పుడు డాడీ లేవడం, నేను ఫస్ట్ లేవడం కాదు, డాడీ ఫస్ట్ లేవడం. డాడీ లేచి నాకు లేపి మళ్ళీ మొత్తం ఏమేమి ఉన్నాయో ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని మళ్ళీ డాడీ బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసి అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ నుంచి అయిపోయినాక పిక్ చేయడం. నా హోల్ జర్నీలో ఒక పెద్ద పార్ట్ అంటూ డాడీది అని చెప్తాను. యాక్చువల్లీ ఎస్, అంటే నువ్వు చేయాలి అంటే పవర్ లిఫ్టింగ్ నీ వెనకాల ఖచ్చితంగా ఒక హెల్ప్ ఉండాలి. అది చాలా బాగా ఎంకరేజ్ చేసే సపోర్ట్, ఇంకా డాడీ సపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇప్పుడు ఈ స్టేజ్కి ఈ టైం వరకు కూడా చేస్తున్నా అని చెప్పొచ్చు. నైస్. సో మహేష్ గారు, పిల్లల్ని వెయిట్ లిఫ్టింగ్ కానీ అమ్మాయిలని ఇట్లా పవర్ లిఫ్టింగ్ ఇట్లాంటి వాటికి పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఎందుకు పంపించావు అన్న ప్రశ్నలు రేజ్ అవుతూ ఉంటాయి. మీకు కూడా అలాంటి క్వశ్చన్స్ వచ్చాయా సార్? రాలేదండి. చుట్టుపక్కల అంటే మనకు సపోర్ట్, అందరూ సపోర్ట్ చేశారు.
ఓకే ఓకే. సో నీకు అట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అయినాయా నీ క్లాస్ లో కానీ ఎవరన్నా ఏదన్నా అన్నారా? ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే 2% ఐబ్రోస్ అనేవి రేజ్ అవుతాయి ఖచ్చితంగా. సో ఏంటి అంటే నెగిటివ్గా నాకు ఎప్పుడు రాలేదు, ఎందుకంటే నేను స్కూల్ అప్పటి నుంచి ఏదో ఒక గేమ్లో స్పోర్ట్లో ఉండే కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా నాది స్పోర్ట్స్ ఫ్రెండ్స్ సర్కిల్లే ఉండే. నైస్. సో వాళ్ళ చిన్నప్పటి నుంచి మీరు గేమ్స్ లోనే ఉన్నారు? 7th క్లాస్ నుంచి 7th క్లాస్లో నేను సాఫ్ట్ బాల్ బేస్బాల్ అని ఆ గేమ్ ఆడిన. ఆ గేమ్ ఒక 10th క్లాస్ వరకు ఆడిన. తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్కి మ్యామ్ ఇంటర్ కాలేజ్లో ఇండివిజువల్ ఈవెంట్స్కి వెళ్ళినుండే. ఇంకా ఇండివిజువల్ ఈవెంట్స్లో వెయిట్ లిఫ్టింగ్తో స్టార్ట్ చేసా. ఇంకా వెయిట్ లిఫ్టింగ్లో స్టార్ట్ చేసి మళ్ళీ అప్పుడు క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి, ఎందుకంటే ఇంజరీస్ ఎక్కువ అవుతాయి, హైట్ తగ్గిపోతా అని చెప్తారు వెయిట్ లిఫ్టింగ్లో. అంటే అది ఉంది ఒక మిత్. ట్రూ. అది లేదు అసలు, అది లేదు. సో అలా చెప్తా ఉన్నారు. సో వెయిట్ లిఫ్టింగ్ చేసా, కానీ వెయిట్ లిఫ్టింగ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ వరకు పార్టిసిపేట్ చేసినాక మళ్ళీ పవర్ లిఫ్టింగ్లో ఇలా క్లిక్ అవుదాము, చాలా మంది ఉన్నారు వెయిట్ లిఫ్టింగ్ నుంచి పవర్ లిఫ్టింగ్కి షిఫ్ట్ అయినారు. సో ఒకసారి దీంట్లో కూడా ట్రై చేద్దాము ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఆ కంటిన్యూషన్లో ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అలా అలా కొనసాగుతున్నారు. నైస్ నైస్. ఓకే మహేష్ గారు, మీరు మెకానిక్ అని విన్నాము, ఎక్కడ చేస్తున్నారు? సికింద్రాబాద్లో మా మెకానిక్ షాప్ ఉంది. సో అంటే మెకానిక్గా చేస్తూ తనకి ఎట్లా ఏ విధంగా సపోర్ట్ చేసేవారు? అంటే ఇప్పుడు పొద్దున్నే లేవాలి, అదొక రొటీన్ అవుతుంది కదా, మార్నింగ్ రొటీన్ అనేది ఖచ్చితంగా ఒకటి పెట్టుకోవాలి కదా, ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు మీరు? చేస్తానండి, మేము రాత్రి మాట్లాడుకుంటాం, పొద్దున్న పోదాము, పొద్దున్న ఈ టైంకి వేసి అలారం పెట్టుకొని పొద్దున్న ఆ విధంగా బ్యాలెన్స్ చేసేవారు. నైస్. ఓకే. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ వైపుకి తనని ఎంకరేజ్ చేశారన్నమాట, ఎందుకంటే తను ఇప్పుడు చెప్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడారు అని చెప్పి. చిన్నప్పటి నుంచి అది మీకు ఏ విధంగా అంటే చెయ్యాలి స్పోర్ట్స్ వైపుకి తీసుకెళ్లాలని ఎలా అనిపించింది? ఆమె పట్టుదల చూసి మాకు ఇంకా చేయాలనిపిస్తుంది ఆమె గురించి. ఎంతైనా ఓవర్ టైం చేసి నేను ఏం చేసైనా చేయాలి ఆమె గురించి అని చూసి ఆ విధంగా సపోర్ట్ చేస్తాను. ఓకే మహేష్ గారు, ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ తర్వాత తనని ఈ విధంగా చూస్తుంటే, ఇంటర్నేషనల్ నేషనల్ మెడల్స్ కూడా కొట్టిన తను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. నా కూతురుని చూసే ఇంకా గర్వంగా అనిపిస్తుంది. సో వైష్ణవి, ఎవరు మీ కోచ్? ఎవరు ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కోచింగ్ తీసుకుంటున్నారు? నేను 2021లో ఎప్పుడైతే లిఫ్టింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను జిమ్ఖానా గ్రౌండ్స్, సికింద్రాబాద్లో ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్లో స్టార్ట్ చేశాను. అక్కడ హేమలత మ్యామ్ అని చెప్పి ఇప్పటికీ ఉన్నారు. ఆ మ్యామ్ దగ్గర ఫీమేల్ కోచ్ తను మన తెలంగాణలో ఫీమేల్ కోచ్ తనొక్కరే. సో తన సపోర్ట్ వల్ల నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. నాతో పాటు ఇంకొక 5-6 మెంబర్స్ లిఫ్టర్స్ ఉన్నారు, వాళ్ళతో స్టార్ట్ చేసా. డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్పుడు ఫస్ట్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత స్టేట్లో దాంతో కష్టపడి, అంటే అప్పటికి బేసిక్ వెయిట్సే లిఫ్ట్ చేసా, ఎక్కువ వెయిట్స్ ఏం లిఫ్ట్ చేయలేదు. కానీ కూడా దాంతో స్టేట్ లెవెల్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఐ గాట్ అ ఛాన్స్ టు గో ఫర్ నేషనల్స్. సో ఆ నేషనల్స్లో వెళ్ళినాక ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉండేనో ఆ కాంపిటీషన్ చూసి ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. అంటే నేను చేస్తుంది ఏంది ఇక్కడ, అంటే గేమ్లో అప్పుడప్పుడే బేసిక్ 2-3 మంత్సే అవుతుంది, కానీ నేను ఏం చేస్తున్నాను అన్నట్టు ఒక క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది నాలో. మళ్ళీ ఆ టైంలో నాకు కౌశిక్ సార్ అని చెప్పి సార్ని పరిచయం అయినారు నేషనల్ ప్లాట్ఫామ్లో. తనది యునైటెడ్ బార్బెల్ క్లబ్ అని అకాడమీ ఉంది. ఆ అకాడమీ నుంచి బాయ్స్ వెయిట్ కేటగిరీసే ఉన్నాయి, 8 కేటగిరీస్ నుంచి 8 ప్లేయర్స్ ఉండే. సో నేను ఆ లెవెల్ చూసి అర్థమైపోయినా, అంటే ఈ అకాడమీ నుంచి 8 కేటగిరీస్ నుంచి 8 ప్లేయర్స్ ఉన్నారంటే ఈ సార్ గైడెన్స్లో ఉన్నానంటే డెఫినెట్లీ నేను ఎక్కడో ఉంటా అని చెప్పి సార్ని కలిసా, మాట్లాడా. ఇంకా సార్ ముందు స్టార్టింగ్లో సార్ కూడా నేను ఉమెన్ లిఫ్టర్స్ని ఎప్పుడు ట్రైన్ చేయలేదు, అది ఎట్లుంటుందో నాకు తెలీదు అని చెప్పి సార్ కూడా బ్యాక్ స్టెప్పే వేశారు.
మళ్ళా నీ ఇంకొక పట్టుదల చూసి యాక్చువల్లీ ఆ, తీసుకుని ఉంటాను నేను. నేను ఇంకొక అమ్మాయి కూడా నా టైంలోనే ఇంకొక అమ్మాయి సుమేరా అని చెప్పి లిఫ్టర్ ఉండే, తను రావడం వల్ల ఓకే వీళ్ళిద్దరు ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు తోడులా ఉంటారు అన్నట్టు మా ఇద్దరిని తీసుకుని ఉండే. ఇప్పుడు మళ్ళా మేమిద్దరం కంటిన్యూ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి కంటిన్యూ ప్రాక్టీస్లో ఉండి తను ఒక ఇంటర్నేషనల్ ఆడింది, నేను ఇంటర్నేషనల్ లిఫ్టర్. ఇప్పుడు మా అకాడమీ నుంచే 4 ఇంటర్నేషనల్ లిఫ్టర్స్ ఉన్నారు. ఓకే, ఫీమేల్ ఇద్దరు. ఫీమేల్ ఇద్దరు, మేల్ ఇద్దరు. నీకు అనిపిస్తుందా ఫీమేల్ ఇంత తక్కువ రిప్రజెంటేషన్ ఉంది పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ, ముందు కంటే ఇప్పుడు బాగుందా లేదంటే ఏ విధంగా ఉంది, నీకేమనిపిస్తుంది అసలు? అంటే నేను లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు లిఫ్టర్స్ చాలా తక్కువ ఉండే, ఉమెన్ లిఫ్టర్స్ కానివ్వండి, దేంట్లో కూడా సబ్ జూనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్లో, సీనియర్ లెవెల్లో, తెలంగాణ మొత్తంలో. ఇప్పుడు మా గేమ్లో కూడా టూ కేటగిరీస్ ఉంటాయి, ఒకటి క్లాసిక్, ఒకటి ఎక్యూబ్డ్ అని. క్లాసిక్లో జస్ట్ బెల్ట్ ఇంకా నీ స్లీవ్స్ ఉంటాయి, దాంతో ఆడాలి. ఎక్యూబ్డ్ లిఫ్టింగ్లో హెవీ లిఫ్ట్స్ ఉంటాయి, కొంచెం సపోర్టివ్గా కాస్ట్యూమ్స్, బ్యాండేజెస్ అవి ఉంటాయి. సో ఎక్యూబ్డ్ లిఫ్టింగ్ అది ఇంకా అంత ఏమంటారు అంత పబ్లిక్లో రాలేదు కాబట్టి అల్లో తక్కువ లిఫ్టర్స్ ఉన్నారు. కానీ క్లాసిక్ లిఫ్టింగ్లో నేను రీసెంట్గా ఆడిన కాంపిటీషన్లో దాదాపు 100 లిఫ్టర్స్ ఉమెన్ లిఫ్టర్స్ ఉన్నారు. నేను ఆ రేషియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే గేమ్ చాలా పబ్లిక్లో వెళ్తుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వేరే స్టేట్స్లో కూడా ఉమెన్ లిఫ్టర్స్ చాలా వరకు బయటకు వచ్చి గేమ్ని ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడడం అనే కాదు, వాళ్ళ ఫిట్నెస్ మీద వాళ్ళు ఫిట్నెస్ ఫీల్డ్లో వెళ్తున్నారు, ఫిట్నెస్ కోసం టైం తీసుకొని వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు. అది నచ్చింది చాలా. ఓకే, సో నార్మల్లీ నేను చూసిన క్రీడాకారులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఒకటి తీసుకుని దాని మించి ఫోకస్డ్గా వెళ్ళడం చూశాను. కానీ నువ్వు ఎప్పుడు 16-17 అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత ఫోకస్తో వెళ్తున్నావు. నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అది కష్టంగా అనిపించిందా? నువ్వు ఎవరితోనో మాట్లాడావా నీ పీర్స్తో ఎవరితో అయినా? అంటే నాకు ఈ క్వశ్చన్లో నేను ఈ క్వశ్చన్ చాలా రేజ్ అయింది నాకు. ఎందుకంటే అలాంటి కోచ్ ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, నీకే విధంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా ప్లేయర్ని అడిగితే ప్లేయర్ కూడా ఒక్కటే అంటారు, కోచే ఒక ప్లేయర్ని స్టాండర్డ్ సెట్ చేసేది కోచే కాబట్టి. నేను సబ్ జూనియర్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ కోచ్ని కలిసాను. నేను అదే అండర్ 18 లేదా అండర్ 14లో అప్పుడు కలుస్తుంటే నా గేమ్ లెవెల్ ఇప్పటికి ఇంకా మాడిఫై అయ్యి ఇంకా క్వాలిటీగా ఉంటుండేనేమో అని చెప్పి అదొక్కటే క్వశ్చన్. కంపేర్ చేసుకుంటే నేను చూస్ చేసుకున్న ఏజ్ కూడా ప్రాపర్ ఏజే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా కొంచెం ఒక 2-3 ఇయర్స్ నేను లేట్ అవుతుంటే ఈ స్టేజ్కి కానివ్వండి నేను రాకపోవచ్చేమో. నేను సబ్ జూనియర్ ఎండింగ్లో అంటే నేను అప్రాక్స్ 17 ఇయర్స్లో ఇది గేమ్ స్టార్ట్ చేసా. 17 ఇయర్స్లో స్టార్ట్ చేసా. అప్పుడు కోచ్ ద్వారా కలుస్తూ ఇలా. మరి నేషనల్ ఇంటర్నేషనల్స్ ఆడడానికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదా, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఫాదర్? అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ అనే కాదు, ఇప్పుడు నాది నార్మల్ రొటీన్ డైటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇప్పుడు నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ దాదాపు 10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది ఓన్లీ డైట్. సో ప్రోటీన్స్, ఫుడ్, నాన్ వెజ్, ఇప్పుడు సప్లిమెంట్స్, నార్మల్ విటమిన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి వాటివి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఎక్స్పెన్సెస్ డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు చాలా వాళ్ళ అంటే ఇంట్లో నెసెసిటీస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకొని నా కోసం ప్రయారిటీ ఫస్ట్ నేను ఉంటా. వాళ్ళ కోసం సాక్రిఫైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీలో. మళ్ళీ అలాగే నేషనల్స్కి వెళ్ళాలన్నా కూడా వేరే స్టేట్స్కి వెళ్ళాలా, అక్కడ హోటల్స్ ఉండడం, అకామిడేషన్ ప్రతిదీ మన ఎక్స్పెన్సెసే ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మేము నేషనల్ లెవెల్ వరకు మేనేజ్ చేసుకోగలము. ఇంటర్నేషనల్ లెవెల్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఎంట్రీ ఫీజు, అకామిడేషన్, ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో నాకు నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తలసాని ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ చాలా హెల్ప్ఫుల్. తలసాని సాయి కిరణ్ యాదవ్ అని అన్న హెల్ప్ చాలా అంటే చాలా. నేను నా లిఫ్టింగ్ ఫీల్డ్లో ఇంతవరకు వచ్చినా అంటే కూడా అన్న హెల్ప్ వల్లనే అంట. ఎందుకంటే నా కిట్ కోసం, నా ఏషియన్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ ఏ గేమ్ వెళ్తున్నా కూడా అన్న ఇలా వెళ్తున్నా అన్న అంటే
అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్కి ఏ డబ్బులు ఉన్నా కూడా అన్న హెల్ప్ చేసేవాళ్ళు. అది పెద్ద సపోర్ట్ అని చెప్పొచ్చు. ఫాదర్ తర్వాత మళ్ళీ తను కూడా అంత హెల్ప్ చేశారు. చాలా. ఓకే, నాన్న నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడానికి కూడా అడుగుతుంటే ఏమంటారు ఫాదర్ అసలు? అంటే ఇప్పుడు నుంచి ఒక 2-3 years బ్యాక్ వరకు అంటే నేను అడిగే అవసరమే లేకుండే, ఆ మాట చెప్పొచ్చు. ఇప్పుడు ఇంట్లో చూసుకుంటూ ఉంటారు కదా, ఈ టైం వరకు ఇది అయిపోతుంది అంటే ఎక్స్ట్రా వాళ్ళే తీసుకొని. ఇప్పుడు మమ్మీ డాడీ కన్నా అన్న ఇంకా సపోర్టివ్. ఓకే, అన్న స్టడీ ఫీల్డ్లో ఉండే, అన్నకి ఆ ఛాన్స్ రాలేదు స్పోర్ట్స్లో వెళ్ళడం కానివ్వండి. నువ్వు ఏ స్టేజ్ వరకైనా వెళ్ళు, నేనున్నా నీతోని. ఎక్స్పెన్సెస్ అంటావా ఏది ఉన్నా కూడా ఆయననే ప్రత్యేకంగా వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేవారు. ఇప్పుడు ఏదైనా అడగాల, ఏమైనా ఎంట్రీ ఫీ కానివ్వండి ఏమైనా కట్టాలి అంటే ఒక 2 times నేనే ఆలోచిస్తా. అంటే అడగాల, వెళ్ళిదాన్ని నేను మేనేజ్ చేసుకుంటా, అంటే నా ఓన్ సేవింగ్స్ కూడా ఉంటాయి కదా, నా సేవింగ్స్తో చేసుకోవాలా అంటూ ఆలోచిస్తా. నా వల్ల కూడా కాలేదంటే ఇంకా అడగాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా లేదు చేస్తాము అన్నట్టు నెగ్లెక్ట్ ఏం చేయరు. ఆ మూమెంట్ వరకు ఇదేనా ఓకే చేసేద్దాం, రేపటి వరకు అయిపోతుంది, ఒక టైం చెప్తారు, ఆ టైం కల్లా అది కంప్లీట్ చేసి పెట్టేస్తారు. ఆ పార్ట్ నాకు చాలా నచ్చుతుంది మా ఫ్యామిలీలో. ట్రూ. అంటే ఇప్పుడు లోపల నుంచి 2 voices వస్తూ ఉంటాయి. ఒకటి మాట్లాడాలి, మనం తీసుకోవాలి డబ్బులు అని అనిపిస్తూ ఉంటుంది, లోపల మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఎక్కువ ఇది ఉంటూ ఉంటుంది, స్ట్రెస్ అనేది. సో వాటిని నువ్వు ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉంటావు? ఇప్పుడు కాంపిటీషన్స్ ఉంటాయి, మళ్ళీ మెంటల్లీ ఇవి కూడా ఆలోచిస్తూ ఉండాలి కదా. హౌ డు యూ బ్యాలెన్స్ ఇదంతా? అంటే ఇప్పుడు మా కోచ్ని నేను కోచ్లా కాకుండా కూడా ఒక మెంటర్లా కూడా తీసుకుంటా. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కానివ్వండి, లేదంటే స్టడీ విధంగా కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు చాలాసార్లు ఎగ్జామ్స్ ఇంకా కాంపిటీషన్ డేట్స్ క్లాషెస్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా కూడా నేను సార్కి వెళ్ళి ఫస్ట్, ఇప్పుడు పేరెంట్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి నేను ఎవరితోటన్నా ఓపెన్గా చెప్పుకుంటా అంటే కోచ్ దగ్గర, తనతో వెళ్ళి చెప్తే తను ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొని సరే ఎగ్జామ్సా ఓకే ఎగ్జామ్స్ నెక్స్ట్ టైం రాసుకోవచ్చు, కాంపిటీషన్ మెయిన్, లేదంటే ఈ కాంపిటీషన్ మిస్ చేసుకుందాం, ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి, అలా గైడ్ చేసి ఫైనాన్షియల్లీ కూడా ప్రతి దగ్గర కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. ఓకే, సో మీ అమ్మగారు ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫిట్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, పవర్ లిఫ్టింగ్ కానీ ఈ లిఫ్టింగ్ అనే ఈ కేటగిరీ మొత్తానికి కూడా. సో మీ మదర్ ఏ విధంగా కేర్ తీసుకుంటూ ఉంటారు? నువ్వు ఏమైనా సాక్రిఫైసెస్ చేసావు? ఫుడ్ సాక్రిఫైసెస్ అంటే చాలా సాక్రిఫైసెస్ అంటూ, ఎందుకంటే దీంట్లో వెయిట్ కేటగిరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఆడేది 8 categories, ఉమెన్వి 8 categories ఉంటాయి. దాంట్లో ఇప్పుడు నేను నా కేటగిరీని మెయింటైన్ చేయాలంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఆ బాడీ వెయిట్ని మంచి వెళ్ళినా కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒలింపిక్స్లో ఎగ్జాంపుల్ అంటే 100 grams వల్ల తను డిస్క్వాలిఫై అయిపోయింది. అలా ఆ వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటా మళ్ళా ఏ జంక్ ఫుడ్ కూడా మేము జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఏ ఫుడ్స్ ఇవన్నీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాము. జస్ట్ ప్రోటీన్ ఇంటేక్, నాన్ వెజ్, బాయిల్డ్ ఫుడ్, ఆ ఫుడ్డే ఉంటుంది. సో అలా ఫ్యామిలీ సాక్రిఫైసెస్ ఎక్కువగా ఉన్నాయి ఫుడ్లో కూడా, ఫుడ్ విషయంలో కూడా వాళ్ళవే ఉన్నాయి. సో కేర్ కూడా బాగా తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, ఇప్పుడు ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అవుతారు 100 grams తేడా. సో అదంతా నిజమేనా? లైక్ అంటే కొన్ని నేనేం విన్నానంటే అది నిజమో కాదో నువ్వు చెప్పు. రాత్రికి రాత్రే 1 kg 2 kg షెడ్ అయ్యి మళ్ళీ వాళ్ళ కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంటారు అని అంటూ ఉన్నారు. నేను అది కరెక్టేనా అసలు? ఓవర్ నైట్గా మనం ఏ వెయిట్ కూడా తగ్గలేము. ఒక 500 grams 400 grams అంటే మేనేజ్ చేయవచ్చు. ఎందుకంటే అది చిన్న బాడీ వెయిట్ వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ బాడీలో మాసే చాలా తక్కువగా ఉంటుంది, బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాలాంటి హెవీ లిఫ్టర్స్, కొంచెం వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం వాటర్ కట్ చేసిన, లేదంటే కొంచెం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, బామ్ పెట్టుకొని బాడీకి బామ్ పెట్టి కొంచెం స్వెట్ లాస్ అవుతుంది కదా, అలాగే కార్డియో చేసి అలా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే 500 to 400 grams రెడ్యూస్ అవుతుంది, కానీ 1-2 kgs అయితే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, సో నీకు ఎప్పుడైనా ఎదురైనా ఇలాంటివి? నీకు కూడా కేటగిరీస్ ఉంటాయా, వెయిట్ కేటగిరీస్? నీదేంటి కేటగిరీ? మా దాంట్లో 8 categories ఉంటాయి. నేను 84 మైనస్ 84 kgs. సో నా వెయిట్ 84 లోపట్నే ఉండాలి. సో వెయిట్ కేటగిరీస్ నేను బ్యాలెన్స్ చేసింది అంటే రీసెంట్ గేమ్లో నాకు రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఉండే, అది కాశ్మీర్లో ఉండే. సో నేనేమనుకున్నా అక్కడ మనం జర్నీలో అక్కడి వరకు వెళ్ళేసరికి బాడీ వెయిట్ ఎలా అయినా దిగిపోతుంది అని చెప్పినట్టు జర్నీలో కూడా ఫుడ్
ఇంటేక్ తీసుకుంటా ఉన్నా. సో అది బాడీ వెయిట్ నాది 85 వచ్చేసింది, ఓకే 1 kg. అక్కడ డ్రాప్ చేయడం చాలా కష్టం, చల్లగా ఉంటుంది కదా, వేడి. ఇప్పుడు రాజస్థాన్ లేదంటే పంజాబ్ సైడ్ వస్తే మనం మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే Sweat లాగా వచ్చేస్తది, right. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ మేనేజ్ అవ్వకపోతుంది. కాశ్మీర్లో చలి, దాంట్లో ఆ 1 kg డ్రాప్ చేయడానికి నాకు చాలా ఛాలెంజ్. ఛాలెంజింగ్గా ఉండే. ఓకే ఓకే. సో మీ ఇప్పటిదాకా ఎన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసావు, ఎన్ని మెడల్స్ వచ్చాయి? నాది స్టార్టింగ్ అంటే 2022 నుంచి చెప్తాను. 2022 నుంచి నేను నేషనల్స్ కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేసా. 2 ఎక్యూబ్డ్ లిఫ్ట్ సబ్ జూనియర్ లెవెల్లో క్లాసిక్లో గోల్డ్ మెడల్ ఉంది, ఇంకా ఎక్యూబ్లో బ్రాంజ్ మెడల్ ఉంది. అప్పటికి జూనియర్లో వచ్చేసా, 2023లో జూనియర్లో ఆడా. జూనియర్ లెవెల్లో నాకు నేషనల్లో ఎక్యూబ్ లిఫ్టింగ్లో నాకు ఒక గోల్డ్ మెడల్, ఇంకా బ్రాంజ్ మెడల్. క్లాసిక్లో గోల్డ్ మెడల్. ఇంకా సీనియర్ నేషనల్ ఇప్పుడు నేను ఈ 26కి నాకు కాంపిటీషన్ ఉంది కర్ణాటకలో, అక్కడ ఆడుతున్నాను. నేనున్న జూనియర్ లిఫ్టరే, నేను సీనియర్లో కంపీట్ చేస్తున్నా. ఆల్రెడీ జూనియర్లో మెడల్ ఉంది అని. ఓకే, అలా చేయొచ్చా? ఓపెన్ కేటగిరీలో ఎవరైనా, మాస్టర్ లిఫ్టర్స్, జూనియర్ లిఫ్టర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. ఇంకా ఇవి నేషనల్ లెవెల్లో నేను 2 ఇంటర్నేషనల్స్ ఆడినా, ఒకటి ఏషియన్ ఛాంపియన్షిప్, ఒకటి కామన్వెల్త్ ఛాంపియన్షిప్. ఏషియన్ ఛాంపియన్షిప్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది, కామన్వెల్త్లో గోల్డ్ మెడల్. ఆల్ ఇండియా యూనివర్సిటీ 2024-25 గోల్డ్ మెడలిస్ట్. అది నా లైఫ్లో చాలా, కామన్వెల్త్ తర్వాత హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే ఆల్ ఇండియా యూనివర్సిటీ మెడల్ అని చెప్పొచ్చు. నార్మల్లీ ఏదైనా ఒక కాంపిటీషన్స్లో చిన్నప్పుడు నెగ్గితేనే అది చూపించి చాలా సంతోషంగా నాన్నకు చూపిస్తాం కదా, అట్లా నువ్వు ఇన్ని నెగ్గావు, నీకు అసలు షెల్ఫ్ల నిండా మెడల్స్ ఉండి ఉంటాయి కదా, ఫాదర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, తల్లిదండ్రుల రియాక్షన్, ముఖ్యంగా ఫాదర్? అంటే ఇప్పుడు పేరెంట్స్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా నేషనల్కి కానివ్వండి, ఏదైనా వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక మెడల్ అయితే సాధించుకొని వస్తుంది అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పా. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు నా ప్రాక్టీస్. నేను డైలీ 2 షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ సెషన్లో ఇంకా ఈవినింగ్ సెషన్లో 2 సెషన్స్ మార్నింగ్ రొటీన్లో మార్నింగ్ సెషన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్, మళ్ళా గేమ్స్. అంటే చాలా ఫంక్షన్స్ ఏమున్నా కూడా అవాయిడ్ చేసి నేను జస్ట్ ప్రాక్టీస్ విషయంలోనే ఉంటా. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా అవాయిడ్ చేస్తున్నా, అంటే వాళ్ళకి తెలుసు ఏ లెవెల్లో తను ప్రాక్టీస్ చేస్తుందో, ఒక కాంపిటీషన్కి ఎంత డెడికేటెడ్గా ఉంటుంది. ఏదైనా కాంపిటీషన్లో నేను మమ్మీ నాకు ఈ కాంపిటీషన్లో ఏదో అంటే మెడల్ వచ్చేలా లేదు అంటే, నువ్వు మెడల్ కోసం ఆడుతున్నావా? లేదు కదా, నువ్వు నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ కన్నా ఈ టైం పర్ఫార్మెన్స్కి కంపేర్ చేయి అంతే. దానికన్నా ఒక 5 kgs ఎక్కువ చేసావన్నా కూడా దట్ విల్ బీ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఆ మోటివేషన్తో వెళ్ళు, నువ్వు మెడల్ కోసం వెళ్ళకు అని చెప్పి వాళ్ళు మోటివేటింగ్గానే మాట్లాడుతూ ఉంటారు. సో నువ్వు డౌన్ అయినప్పుడల్లా అమ్మ నాన్న చాలా బాగా సపోర్ట్ చేస్తారు నేను. ఓకే, నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నీతో పాటు ఎవరు ఉంటారు వెనకాల? ఇంటర్నేషనల్ అన్నావు, నేషనల్ అన్నావు, వాటన్నిటికీ వస్తారా ఫాదర్ కానీ మదర్ కానీ? అంటే నార్మల్గా నా ఎక్స్పెన్సివ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేషనల్కి వెళ్ళాలంటే మాకు దాదాపు 15,000 to 20,000 వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ట్రావెలింగ్ అక్కడ అకామిడేషన్, మళ్ళీ కాంపిటీషన్ నుంచి మళ్ళీ అకామిడేషన్ ఎంత దూరం ఉంటుందో అవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మోస్ట్లీ నేనే వెళ్తాను. నా అకాడమీ ఉంది అని మా అకాడమీ ఉందని చెప్పా కదా, ఆ అకాడమీలో మోస్ట్లీ 4 to 5 మెంబర్స్ అయితే పక్కా ఏదో ఒక నేషనల్ ఆడతాము. సో టీంతో పాటు కోచ్ అయితే ఖచ్చితంగా వస్తారు. సో ఆయన నీకు మెంటర్ కాబట్టి నీకు అంత ఇష్యూస్ ఉండవు డౌన్ అయినా సరే. ఇప్పుడు నార్మల్గా కోచ్ విషయంలో కూడా, కోచ్ అంటే ఇప్పుడు మనం ఏదో 35 years 40 years ఏజ్డ్ పర్సన్ అనుకుంటాం, కానీ మా కోచ్ వచ్చేసి జస్ట్ 28 years ఇలా. తను ప్లేయరే, తను సీనియర్ ప్లేయరే. సో తన లిఫ్టింగ్ అప్పుడు చాలా సాక్రిఫైజెస్ చేశారు, కానీ అక్కడున్న ఏమంటారు కండిషన్స్ ఏం కుదిరి రాలేదు. అందుకే మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు, మెంటర్లా సపోర్ట్ చేశారు. తనది ఒకటే విజన్ ఏంటంటే, నా టైంలో నేను చేయలేకపోయినా, ఈ స్టేజ్ వరకు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ప్రతి స్టేజ్లో మీకు సపోర్ట్ చేస్తా,
మీరు ఏం చేయగలరో నా 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 సాక్రిఫైజెస్ని మీరు ప్రూవ్ చేసి చూపించండి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు చెప్తూ ఉంటారు, అరే ఏం చేస్తున్నావురా, ప్రాక్టీస్ ఎందుకు, నీ లైఫ్ మీద ఫోకస్ చేయి, కెరియర్ ఫోకస్ చేయి, అది ఇది అన్నా కూడా లేదు, నాది ఒక గోల్ ఉంది, వీళ్ళకి ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి సపోర్ట్ చేయాలా, దాని తర్వాత వాళ్ళు స్వయంగా ఇంకొక 10 లిఫ్టర్స్ని వాళ్ళు ఖుద్దు తయారు చేస్తారు. అందుకే నేనైతే ఈ పని మీద ఉన్నా, ఈ టైం వరకు నేను వీళ్ళకి పక్కాగా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ విజన్తోనే ఉన్నారు సార్. సో సార్, మహేష్ గారు చెప్పండి, తను నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళలేకపోయినప్పుడు మీరు అక్కడ కూర్చుని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది, మీ థాట్స్ ఏ విధంగా ఉంటాయి తను అట్లా వెళ్ళినప్పుడు? మా తరఫున పోవాలని ఉంటుందండి, కాదు కదా ఏం చేద్దాం. వైష్ణవ్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, అదేవిధంగా ఏం పర్సీవ్ చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? నేను సికింద్రాబాద్లో ఉంటా. నేను ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ కేఎల్ యూనివర్సిటీ నుంచి MBA చేస్తున్నాను. ఓకే ఓకే. మీరు అసలు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తావా నువ్వు, లేకపోతే ఎప్పుడు ఇలాగే కోచింగ్ అది ఉంటుందా? ఫ్రెండ్స్ అంటే నాకు పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదు. ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్స్ లేదా వీకెండ్ ప్లాన్స్ అలాంటివి మోస్ట్లీ నేను అన్నీ అవాయిడ్ చేస్తా. వీళ్ళు ఎప్పుడైనా ప్లాన్ చేసా కూడా నేను వాళ్ళకి మాట ఇవ్వగలను, నేను పక్కా వస్తా అంటే వాళ్ళకే నమ్మకం ఉంటుంది, తను ఎలాగైనా రాదు అని చెప్పి వాళ్ళే కాన్ఫిడెంట్గా నువ్వు రావులే, ఫిక్స్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేస్తారు. కానీ వాళ్ళు చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతిదీ అప్డేట్ తీసుకుంటూ ఉంటారు, ఏ కాంపిటీషన్కి వెళ్తున్నావు, ఏ మెడల్ వచ్చింది, ఎలా ఉంది, నీ హెల్త్ ఎలా ఉంది, ఏదైనా ఉన్నా ప్రతిదీ అప్డేట్ చేసుకుంటా. కొంతమంది చిన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంది అంతే. ఓకే. సో నీకు ఎప్పుడన్నా అనిపించిందా అట్లా మిస్ అవుతున్నాను నేను ఫంక్షన్స్ కానీ ఇట్లా పార్టీస్ కానీ అని అనిపిస్తుందా? అంటే చీట్ డేస్ లాంటివి ఉంటాయి అసలు? చీట్ డేస్, సండేస్ వచ్చేసి చీట్ డేస్ ఉంటాయి. ఆ టైంలో నేను జస్ట్ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అంటే వెళ్ళి మాట్లాడడం, ఏం జరుగుతుంది, జస్ట్ ఇట్లా రొటీన్గా కనుక్కోవడం ఉంటుంది. మిస్ అవ్వడం అన్నట్టు ఏం మిస్ అవ్వను, ఎందుకంటే టీంలో ఉన్న ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుంది. అంటే నార్మల్గా చెప్తారు టీమ్ ఈవెంట్స్లో వేరే లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ ఇండివిజువల్ ఈవెంట్స్లో ఇప్పుడు మేము ఏదైనా నేషనల్కి వెళ్ళినా కూడా పర్టికులర్గా మేము అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కానివ్వండి అన్నీ కవర్ చేసి అలా ఒక మంచి ఆ టూర్ని బాగా ప్లాన్ చేసి అలా వెళ్తూ ఉంటాము. టీం వాళ్ళే ఫ్రెండ్స్లా ఉంటారు. ఇంకా వాళ్ళకి మిస్ అవ్వడం అంటే నాకంటూ ఒక ఎయిమ్ ఉంది, నేను అది సాధించాలంటే ఇవన్నీ చిన్న చిన్న వాటి సాక్రిఫైసెస్ అయితే నేను ఖచ్చితంగా చేయాల్సిందే. నీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? అంటే నువ్వు పొద్దున్నే ఎప్పుడు లేస్తావు, ఎన్ని గంటల వర్కౌట్ ఉంటుంది, నువ్వు జిమ్కి మళ్ళీ వేరు వెళ్ళాలా? అవును. ఓ మై గాడ్. సో నాది నార్మల్గా మార్నింగ్ ప్రాక్టీస్ వచ్చేసి 6:30కి ప్రాక్టీస్ ఉంటుంది. నా ప్రాక్టీస్ మెహందీపట్నం మల్లేపల్లి దగ్గర. సో నేను సికింద్రాబాద్ నుంచి మల్లేపల్లి ట్రావెల్ చేయాలి కాబట్టి మార్నింగ్ 5కే లేచి హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డాడీ డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ అయిపోయి అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. అక్కడ జస్ట్ మన హెవీ వెయిట్స్, ఇప్పుడు మా ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో స్క్వాడ్, బెంచ్ ఇంకా డెడ్, ఆ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తాము. ప్రాక్టీస్ చేసి అక్కడ 8 o'clock నుంచి 9 o'clock వరకు ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని, లేదంటే ఏదైనా వర్క్స్ ఉంటాయిగా, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, లేదంటే ఇంట్లో ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే అవి చూసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకొని 3 o'clock జిమ్ ఉంటుంది. 3 o'clock to 7 o'clock వరకు జిమ్. ఇల్లు ఇంకా జనరల్ వర్కౌట్స్, కార్డియో, బాడీ వెయిట్ ఎప్పుడైనా ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించాలి, అవన్నీ వర్కౌట్స్ అవన్నీ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్. ఓకే. సో మరి నెక్స్ట్ నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు? కాంపిటీషన్ ఏముంది ఇప్పుడు ఈ మంత్లో అయితే నాకు 26కి సీనియర్ నేషనల్ ఉంది కర్ణాటకలో, దానికి ప్రిపరేషన్ జరుగుతుంది. నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి నేను వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం. జూనియర్ లెవెల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేద్దామని నామినేషన్స్లో ఇచ్చాను పేరు, అది సెలెక్షన్ ప్రాసెస్లో ఉంది. ఇంకా నా డ్రీమ్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ ఓపెన్ నేషనల్లో చాలా కష్టం. ఇండియాలోనే ఇద్దరు లిఫ్టర్స్ ఉన్నారు ఎవరికైతే అక్కడ మెడల్ ఉందో. సో నేను ఆ లెవెల్లో ఆ వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ కొట్టాలని చెప్పేసి నా డ్రీమ్. నైస్. సో
మీ ఫాదర్ నువ్వు చేస్తున్నావు ఇన్ని సాక్రిఫైసెస్, ఆయన కూడా చేస్తున్నారు. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు ఫాదర్కి? డాడీకి గిఫ్ట్ అంటూ నార్మల్గా చెప్పాలంటే డాడీ సాక్రిఫైజెస్ని నేను దేనితో కంపేర్ చేయలేను. డాడీ చేసిన సాక్రిఫైజెస్ నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. నార్మల్గా డాడీస్ ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు నా బాండ్ కూడా డాడీతో అలా అదే స్ట్రిక్ట్ అంటూ కేరింగ్ ప్లస్ స్ట్రిక్ట్ అని చెప్పొచ్చు, ఆ బాండ్ ఉంది. సో గిఫ్ట్ అంటే నేను అదే వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ కొట్టి తీసుకురావడమే. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతిదీ నేను ఏదైనా కాంపిటీషన్కి వెళ్తున్నా కూడా మోటివేట్ చేసి వెళ్తారు. మోటివేషన్ వాళ్ళది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు ఇంట్లో నెక్స్ట్ ఏంది, నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అని చెప్పి, ఈ ఛాంపియన్షిప్ డాడీ ఇట్లా చాలా టఫ్ ఉంది, ఇలా ప్రాక్టీస్ చేస్తా అంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, మంచిగా ప్రాక్టీస్ చేయని చెప్పి అది పాజిటివ్గానే చెప్తారు. సో నేను ఈ ఇయర్ కాకపోయినా ఎప్పుడైనా చాలా ప్రెషియస్ గిఫ్ట్ అంటే ఆ గిఫ్టే ఇవ్వాలనుకుంటున్నాను. సో నైస్. ఓకే, మహేష్ గారు విన్నారు కదా, తన డ్రీమ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేయాలి, గోల్డ్ కొట్టాలని అనుకుంటున్నారు తను. సో మీకేమనిపిస్తుంది అది వింటే? చాలా బాగా సంతోషంగా ఉంటుంది. ఓకే, సో మీరు కూడా ఇలాగే అనుకున్నారా చిన్నప్పటి నుంచి తనని ఇటీవే తీసుకురావాలనుకున్నారా? మీకు ఎట్లా అనిపించేది, ఏం చేద్దాం అనుకున్నారు తనని? చిన్నప్పటి నుంచి మేము ఆమె పట్టుదల చూసి ఇంకా అదే తను ఏం చేద్దామన్నా తనకి సపోర్ట్ చేయాలనుకున్నారు. సపోర్ట్, ఓకే, ఎంకరేజ్ చేయాలనుకున్నాను. సో వైష్ణవి, నీకు ఏ విధంగా ఇంకా సపోర్ట్ కావాలి, నిన్ను ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ అంటూ నేను షేర్ చేస్తాను మ్యామ్. సో అలాగే నాకు సపోర్ట్ చేయడం అంటే చాలా చాలా గర్వంగా, అంటే చాలా ప్రౌడ్ మూమెంట్గా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ చూస్తా కూడా నేను ఈ స్టేజ్ వరకు రావడం చాలా అంటే చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు నేను ఆర్థికంగా కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటూ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా గేమ్ చూసుకుంటే చాలా కాస్ట్లీ గేమ్. ఇప్పుడు నా గేమ్లో కాస్ట్యూమ్స్ వచ్చేసి ఒక్కొక్క కాస్ట్యూమే 25,000, బెల్ట్ 25,000, అలా కిట్ మొత్తం తీసుకోవాలంటే దాదాపు 1 lakh 1.5 lakh వరకు కిట్టే ఉంటుంది. మళ్ళీ ఆ కాస్ట్యూమ్స్ మనం ఎవరితో బారో కూడా చేయలేము, ఎందుకంటే వాళ్ళకు ఒక సైజ్ ఫిట్ అవుతుంది, మనకు ఒక సైజ్ ఫిట్ అవుతుంది. సో ఆ ప్రాపర్ కిట్ అవన్నీ పర్చేస్ చేసుకోనికి నేను అంటే సెకండ్స్లో ఎవరి దగ్గరైనా ఉంటే బారో చేసి ఆడుకోవడం కానీ అలా ఉంది. కిట్ అంటూ ప్రాపర్ కిట్ అయితే ఉంది నా దగ్గర. కానీ ఇప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలన్నా, ఏ కాంపిటీషన్స్ ఆడాలన్నా కూడా ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి. సో ఆ ఎక్విప్మెంట్కి దానికి ప్లాన్ చేస్తున్నాను, కానీ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అవ్వాల్సి వస్తుంది. సో నాకు హెల్ప్ చేయాలంటే చాలా గ్రేట్ఫుల్గా చాలా దాంతో తీసుకుంటాను. చాలామంది ఈ స్పోర్ట్స్లో కానీ ఇందులో కానీ రావడానికి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చాలా హర్డిల్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, అట్లాగే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అమ్మాయిలు అనగానే ఇలాంటి వాటిలోకి ఈజీగా పంపించరు. సో ఇలాంటివన్నిటిని దాటుకుని ఆడవాళ్ళు బయటికి రావాలి, చక్కగా స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తావు నువ్వు? ఆడవాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు మహిళలకి? ఇప్పుడు అందరూ దాదాపు గ్రాడ్యుయేషన్ అయిపోగానే కార్పొరేట్స్లో వెళ్తున్నారు, జాబ్స్ అన్నట్టు ప్రతి ఒక్కరికి విజన్ ఉంటుంది, డ్రీమ్స్ ఉంటున్నాయి, వాళ్ళ వాటికి ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో నా సజెషన్ ప్రతి ఒక్క ఉమెన్కి ఏముందంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ఫిట్నెస్, మీ హెల్త్ని ఫస్ట్గా ప్రయారిటీ పెట్టండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు నార్మల్గా ఉమెన్స్లో కూడా 30 తర్వాత బోన్ డెన్సిటీ అంటూ తగ్గుతా పోతుంటుంది. ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన మదర్స్నే చూసుకుంటాము, వాళ్ళు కొంతసేపు పనిచేసి నీ పెయిన్ అవుతుంది, చాతనైతలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్క ఉమెన్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి. నార్మల్గా ఇప్పుడు యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. నార్మల్గా బేసిక్ లెవెల్ నుంచి ఫిట్నెస్ స్టార్ట్ చేయండి. ఇంటి దగ్గర నుంచి కొన్ని మూమెంట్స్, మొబిలిటీ వర్కౌట్స్, కొన్ని వర్కౌట్స్ స్టార్ట్ చేసి
తర్వాత మీకు అనిపించి మీరు టైం తీయగలను ఈ షెడ్యూల్లో నేను టైం తీయొచ్చు అన్నప్పుడు జిమ్ జాయిన్ అవ్వండి. నార్మల్గా వెయిట్ ట్రైనింగ్ చేస్తే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు. సో మెల్లిమెల్లిగా ఉమెన్ ఉన్నా నేను వెయిట్స్ ఏం మొయ్యాలా, కండలేంది అది అని చెప్పేసి చాలా మంది వెయిట్ ట్రైనింగ్ చెయ్యరు. కానీ ప్రతి ఒక్క ఉమెన్కి వెయిట్ ట్రైనింగ్ అంటూ చాలా మ్యాండేటరీ. థ్యాంక్ యూ ఫర్ అడ్రస్సింగ్ దట్. యాక్చువల్లీ చాలా మంది ఫిట్నెస్ గురించి అంతగా పట్టించుకోరు. నీ స్టేచర్లో ఉన్న వాళ్ళు చెప్తే ఇంకా బాగా వింటారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లానే నీ డ్రీమ్స్ అన్నీ కూడా నువ్వు అచీవ్ అవ్వాలి, వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలి. మీ ఇద్దరు కూడా చక్కగా ఇట్లానే ఈ విధంగానే డ్రీమ్స్ అన్ని అచీవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని వనిత టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి మన నింగి నెల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.